ఆదికాండం చదివితే ఆదికాండం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. నిర్గమకాండం చదివితే నిర్గమకాండం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఎవరు రాశారో తెలుసుకోవాలి. ఆయన ఎవరు రాశారు, ఏ సిచ్యువేషన్లో ఉండి రాశాడో తెలుసుకోవాలి. దేవుడు ఆ సిచ్యువేషన్లో ఉన్న దేవుడు అతన్ని ఎందుకు రాయమన్నాడో తెలుసుకోవాలి. తెలియకుండా అక్కడో ముక్క ఇక్కడో ముక్క కలిపి అల్లుకుపోతానండి 4 రెఫరెన్స్లు ఉంటే అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ లోకంలో, బోధకుల్లో. ఇప్పుడు లోకంలో బైబిల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవలసిన పరిస్థితి ఉంది. వేళ్ల మీద అంటే వేలని కాదు, ఇదిగో 1, 2, 3 అని ఏళ్ళు చూపిస్తున్నాను కదా, వేళ్ళు అంటే ఇవి. అంత తక్కువ మంది ఉన్నారని. దేవుని బైబిల్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసు బైబిల్ అంటే. దేవుని మనసుని తెలియకుండా, దేవుని ఉద్దేశం అని తెలియకుండా ఏదో బైబిల్ అన్నట్టు బోధించుకుంటూ వెళ్ళిపోతుంటే దేవునికి అన్యాయం జరుగుద్దని న్యాయం